నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మా, బయటికి అస్సలు చెప్పకూడని రహస్యాలంటూ ఉంటాయా? ఉంటాయమ్మా. ఉంటాయమ్మా. ఎలాంటి రహస్యాలు? బయటికి చెప్పకూడనివంటే భగవంతుడితో చెప్పుకోవచ్చు ఆ, అంతే. అందరితో చెప్పకూడదు. చెబితే ఏమవుతాయంటే దానిని తీసుకోవలసినటువంటి దృక్పథంతో తీసుకోక దాన్ని వ్యతిరేకంగా ఒక ఆయుధంలా వాడుకోవడం జరుగుతుంది. మన బలహీనతలు కానీ మనలో ఉన్న లోపాలు కానీ ఉమ్, మామూలుగా బయటికి చెప్పకూడదు. ఇప్పుడు నా బలహీనత ఏదైనా ఉంటే నా పిల్లలకి చెప్పొచ్చు నేను. ఏమంటే నాలో ఈ బలహీనత ఉండడం వల్ల నేను ఇలా నష్టపోయాను, మీరు ఉమ్, ఆ విషయాన్ని గెలవండి అని, అంతవరకే. అంతేగాని దానివల్ల నాకేదన్నా ఒక ప్రమాదం జరిగి ఉంది అన్నది నేను చెప్పాను అనుకో, రేపొద్దున అది ఆయుధంలా వాడుకోరు. పిల్లలు కూడా వాడుకుంటారు. వాడతారు. ఎందుకు వాడరండి? పిల్లలు తల్లిదండ్రులు అన్నారు నువ్వు అప్పుడప్పుడు చేయలా అంటారు మామూలుగా. అవును. అవును, నువ్వు నీకు కూడా లెక్కల్లో మంచి మార్కులు రాలేదు, తాతగారు చెప్పారు, నువ్వు నన్ను కొడతావా అని అడిగే పిల్లలు బోళ్ళు మంది ఉన్నారు. ఖచ్చితంగా ఉన్నారు. ఉన్నారా లేదా? ఉన్నారమ్మా. అంచేత కొంతమంది దగ్గర కొన్ని చెప్పకూడదు, అసలు ఎవ్వరికీ కూడా చెప్పకూడదు కొన్ని ఉంటాయి. ఎట్లా అవి ఎవరి దగ్గర చెప్పుకోవచ్చు అంటే, చెప్తే భగవంతుడికి చెప్పాలి, లేదా భగవంతుడితో సమానం అయినటువంటి గురువుకు చెప్పాలి, అంతే. ఇంకొకళ్ళకి చెప్పుకోకూడనివి కొన్ని ఉంటాయి. ఇది వ్యక్తిగతమైనవి. వ్యక్తిగతం కానివి కూడా కొన్ని ఉంటాయి బయటికి చెప్పకూడనివి. ఏమంటే ఎవరైనా నన్ను నమ్మి వాళ్ళ రహస్యాలు నాకు చెప్పారనుకో, వాళ్ళ లోపాలు, వాళ్ళ కష్టాలు, వాళ్ళ ఇబ్బందులు, తర్వాత దాని నుంచి వాళ్ళు అధిగమిస్తారు. మనం ఏదో సలహాలు సూచనలు ఇస్తాం, అధిగమిస్తారు. అధిగమించిన తర్వాత ఈ విషయం నేను బయట పెడితే వాళ్ళ జీవితాలు ఏమైపోవాలి? పాడైపోతాయి కదా. ఇటువంటివి ప్రపంచం తల్లకిందులైనా చెప్పకూడదు. అది ఆ మనిషితో పాటే పుడకలతో పోవాల్సిందే తప్ప బయటికి చెప్పకూడదు. అలా చెప్పకుండా ఉన్నప్పుడు మాత్రమే నువ్వు అవతల వారి యొక్క విశ్వాసాన్ని నిలబెట్టినట్టు అవుతుంది. లేకపోతే వాళ్ళ విశ్వాసాన్ని నువ్వు పాడు చేసినట్టే కదా. నేను నమ్మి ఇంకా అప్పుడు ఏమవుతుందంటే ప్రపంచంలో ఎవరిని నమ్మరు. నువ్వు నాకు రహస్యం చెప్పావు, చెప్పినప్పుడు నీ రహస్యం నేను ఎవరికి చెప్పను అని ఒక మాట అన్నాను. అన్నాక నేను నీ రహస్యం బయటికి చెప్పేస్తే సాధారణంగా ఏముంటుంది, ఎవ్వరికి నీకు ఒక్కతికే చెప్తున్నానమ్మా, ఎవ్వరికి చెప్పట్లేదని చెప్తా. ఇదే మాట నువ్వు 100 మందికి ఇంకోళ్ళకి చెప్తా, వాళ్ళు ఇంకోళ్ళకి చెప్తారు. ఒక అరగంటలో మొత్తం కొన్ని లక్షల మందికి తెలిసిపోతుంది. అందులో రహస్యము నీకొక్కళ్ళకే చెప్తున్నాను అనేటప్పటికి మరి ఇంకా ఎక్కువ అవుతుంది, దాని యొక్క వెలాసిటీ పెరిగిపోతుంది. అందువల్ల అట్లా చేయకూడదు. కనుక ఇతరులకు సంబంధించినటువంటి రహస్యాలు ఏమన్నా మన దగ్గర కనుక ఉన్నట్టయితే అవి మనతో పాటు జీర్ణించుకోవాలే తప్ప, లోపల జీర్ణమైపోవాలే తప్ప బయటకి చెప్పకూడదు. పొరపాటున కూడా బయటికి చెప్పకూడదమ్మా. దీనికి మీకు ఒక గొప్ప ఉదాహరణ చెప్తాను నేను. నెహ్రూ గారి పర్సనల్ సెక్రటరీ ఓఏ మత్తై, ఆయన బెంగళూరులో కాన్వెంట్కి వెళ్ళి ఆనందమాయికి పుట్టినటువంటి కుమారుడు ఎక్కడ ఉన్నాడు చెప్పమని ఎన్ని రకాలుగా ప్రభుత్వం దగ్గర నుంచి ఒత్తిడి తెచ్చి ప్రయత్నం చేసినా ఆ కాన్వెంట్ యాజమాన్యం చెప్పల. ఆ రహస్యం చరిత్రలో అలా సమాధి అయిపోయింది. అది మాట ఇచ్చి చెప్పకుండా ఉండడం అనేది, రహస్యం బయట పెట్టకపోవడం అన్నది అలా ఉంటుంది. దాన్నే మన వాళ్ళు ఒక మిస్టరీ, మిత్ అని చెప్తూ ఉంటారు. అలాంటివి ఉండాలి. ఎందుకంటే ఒకవేళ కానీ ఏ ఒత్తిడికో లొంగి, అందులో కేంద్ర ప్రభుత్వపు ఒత్తిడికి అయితే మరి లొంగకుండా ఉండరు కదా. కాకపోతే వాళ్లకున్న దన్ను వేరు, మిగిలిన వాళ్ళు అంత ధైర్యంగా ఉండలేరు. ఆ దన్నుతో వాళ్ళు చెప్పలేదు గనక అది అలా ఉండిపోయింది. లేకపోతే ఏమవుతుందండి, ఆ సంస్థ మీద, మొత్తం ఆ ఇన్స్టిట్యూట్ మీద, ఆ కాన్వెంట్ ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో ఆ ఒక్కటే కాదు, మొత్తం ఆ వ్యవస్థ అంతటి మీద కూడా అపనమ్మకం ఏర్పడదు? ఖచ్చితంగా ఏర్పడుతుంది కదా. అందువల్ల ఇది నేను ఎందుకు చెప్పానంటే, ఇంత ఓపెన్గా పుస్తకంలో ఉంది గనక చెప్పాను, లేకపోతే చెప్పేది కాదు. ఇట్లాంటివి మనకి చరిత్రలో చాలా ఉన్నాయి. అవన్నీ ఏమైనాయో తెలియదు, ఇవన్నీ రహస్యాలుగా ఉండిపోయావని చెప్పింది ఏమిటి అంటే, ఆ రహస్యం బయట పెట్టలేదు. ఆ రహస్యం తెలిసిన వాళ్ళు ఎందుకు బయట పెట్టలేదు, మేము బయట పెట్టము అని చెప్పి వాగ్దానం చేశారు.
మాట మీద నిలబడాలి కదా, అవును. నమ్మకం ఉండాలి కదా, మనిషి అన్నాక మాట మీద నిలబడాలి. అందువల్ల అలా నిలబడ్డారు గనక అలా ఉండిపోయినాయి. ఇటువంటివి ఎట్టి పరిస్థితుల్లో బయట పెట్టకూడదమ్మా. ఒక వ్యక్తికి, నాదే కాదు, ఇంకోళ్ళదే కాదు, ఎదుటి వాళ్ళదే కాదు, ఎవరిదైనా సరే వాళ్ళ వ్యక్తిత్వానికి భంగం కలిగే విషయాలు బయట పెట్టకూడదు. ఉమ్. ఎందుకంటే చిన్నతనంలో పొరపాట్లు జరుగుండొచ్చు, ఎవరో ఒకళ్ళు ఎప్పుడో ఒక బలపమో పెన్సిలో దొంగతనం చేసి ఉండొచ్చు. ఉమ్. ఆ నా దగ్గర లేదు, కుతూహలంగా ఉంది అని చెప్పి చేసి ఉండొచ్చు. అది ఇప్పుడు బయట పెడితే పెద్ద పెద్ద విషయాలకు కూడా నేను ఎంతో మార్పు చెందిన తర్వాత కూడా దొంగ అన్న ముద్ర వేస్తారా, వేరా? అవును, వేస్తారు కదా. అందువల్ల ఇలాంటివి జరగకుండా ఉండాలి అంటే ఇది ఎవరికన్నా నా ప్రవర్తన వల్ల వాళ్ళు పాఠం నేర్చుకుంటారు అనుకున్నటువంటి వాళ్ళకి మాత్రమే చెప్పాలి తప్ప ప్రతి ఒక్కరికి. బహిర్గతంగా చెప్పకూడదు. ఉమ్. రహస్యం అంటేనే అది. అసలు నిజం చెప్పాలంటే సృష్టిలో రహస్యం అన్నది ఏమీ లేదుటమ్మా, ఉమ్. ఏమీ లేదుట. మనకు అర్థం కాందే రహస్యం అంటే, అంతే. మనం ఏదైతే అర్థం చేసుకోలేకపోతామో అది అదే రహస్యంగా ఉంటుంది. మనకు అర్థం కాలేదు, మనకి తెలియలేదు. మనకున్నటువంటి జ్ఞానంతో, మనకున్న తెలివితేటలతో, మనకున్న పరికరాలతో, మనకున్న సౌకర్యాలతో, సాధన సంపత్తితో దాన్ని తెలుసుకోలేకపోయాము అనే తప్ప రహస్యం అన్నది కానీ, మిత్ అన్నది కానీ, మ్యాజిక్ అన్నది కానీ సృష్టిలో లేదు అని ఆధ్యాత్మికవేత్తలు చెప్తారు. అంతే అంతే. అంచేత అవతల వాళ్ళకి ఇది తెలియవలసిన అవసరం లేదు అనుకున్నవి ఏమీ చెప్పకూడదమ్మా. అత్యవసరమైనప్పుడు మాత్రమే చెప్పాలి. లేకపోతే అసలు అన్ని విషయాలు అందరికీ చెప్పాల్సిన అవసరం ఏమిటి? అసలు ఫస్ట్ చెప్పండి. అవును. అందరికీ అన్ని విషయాలు చెప్పాల్సిన share అవసరం చేయాలి? ఏమిటి? అవసరం లేదు. అందరికీ అన్నీ తెలియక్కర్లా. వాటిని ఆ రకంగా ఉంచితేనే అది మర్యాదగా ఉంటుంది. అయితే ఒక స్థానం గురువుకు మాత్రం ఇచ్చారు కదమ్మా, అదే కదా అన్నారు మీరు. గురువు దగ్గర దాచకుండా చెప్పాలి. ఉమ్. సరైన గురువు నుంచి అసలైన గురువు అయితే మాత్రమే సుమా, బాధ గురువులు కాదు. నిజమైనటువంటి గురువులు ఆ శిష్యుణ్ణి ఉన్నత స్థానానికి తీసుకెళ్ళాలి అనేటటువంటి ప్రయత్నంలో ఉన్నటువంటి గురువు, ఆ నిష్ఠతో ఉన్నటువంటి గురువుకి చెప్తే ఈ పొరపాటు ఏదైతే ఉందో, అన్నిసార్లు రహస్యం అంటే పొరపాటే కానక్కర్లేదమ్మా, అది కూడా గుర్తుపెట్టుకోండి. అవునమ్మా, పొరపాట్లు దోషాలే కాదు, అవతల వాళ్ళకి తెలియక్కర్లేదు, అంతే. అంతే. ఈ మహత్తరమైన విషయం తెలుసుకుని వాడు దుర్వినియోగం చేసుకుంటాడు. రైట్. గొప్ప విషయం ఉంది, ఆ గొప్ప విషయాన్ని వాడు తెలుసుకుని ఏం చేస్తున్నాడు? దుర్వినియోగం చేస్తున్న ఈ రోజుల్లో మనం ఎన్ని చూస్తున్నామమ్మా. ప్రతి వాళ్ళు మంత్రాలు చెప్పేవాళ్లే, నేను మీకు మంత్రోపదేశం చేస్తాను, మీకు అది బాగు చేస్తాను, ఇది బాగు చేస్తానని చెప్పి హంగామా చేసేవాళ్లే. ఎందుకు చేస్తున్నారు? దాచిపెట్టవలసినటువంటి మంత్రాలను బహిర్గతం చేయడం వల్ల. కొన్ని చోట్ల చెప్పకూడదు, కొన్ని రహస్యం అంటారు. రహస్యం అంటే ఏమిటి? దాచిపెట్టిందే కాదు, ఓపెన్గా చెప్పినా నీకు అర్థం కాదు. కాదు. ఉదాహరణకి మన ఈ ఐఎస్బి కోడ్ ఉంటుంది కదా, బార్ కోడ్ చూపిస్తూనే ఉంటాడు. నీకు అర్థమైందా రేట్ ఎంతో? అవును. అర్థమైందా? అర్థం కాదు. దాని బార్ కోడ్ రీడ్ చేసేటటువంటిది ఏదో ఉంటుంది, అది ఉంటే అర్థం అవుతుంది. కనుక అది రహస్యం. అది నాకు తెలియాల్సిన అవసరం లేదు. రహస్యం అంటే దాచిపెట్టేదే మాత్రమే కాదు, తెలియాల్సిన అవసరం లేనిది, భద్రపరచవలసినది, జాగ్రత్త పెట్టవలసినది, ఎవరికి పడితే వాళ్ళకి చెప్పకూడనిది. ఇన్ని అర్థాలు ఉన్నాయి. కనుక చాలానే ఉంటాయమ్మా బయటికి చెప్పకూడనివి. రైట్ అమ్మా. నమస్తే. నమస్తే.